డ్రైన్ క్లీనర్తో జాగ్రత్త, చిన్నపిల్లల్ని దూరంగా ఉంచండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ప్లంబింగ్ టిప్స్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, కిచెన్ బ్లాక్ అయితే ఒకవేళ ప్లంబర్ అందుబాటులో లేకుంటే మనమే ఇంట్లో ఉండి ఎలా క్లీన్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు వివరించడానికి వచ్చాను. మీకు కిచెన్ ఒకవేళ బ్లాక్ అయినట్లయితే, ప్లంబర్ మీకు అందుబాటులో లేకుంటే మీకు ప్లంబర్ షాప్లో డ్రైన్ మాస్టర్ కానీ డ్రైన్ క్లీనర్ కానీ మీకు దొరుకుతాయి. ఇది చేసేటప్పుడు ఒకవేళ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం దూరంగా ఉంచండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు అవి ఏమైనా తీసుకొచ్చేసి డ్రైన్ క్లీనర్ కానీ డ్రైన్ మాస్టర్ కానీ నేను కట్ చేసి కత్తెరతోని దాంట్లో పోయండి. ఇది చేసే ముందు, ఈ ప్రాసెస్ చేసే ముందు మీరు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ వేడి చేసుకొని ఉంచుకోవాలి. వేడి చేసుకొని ఉంచుకున్న తర్వాత మీరు ఈ ప్యాకెట్స్ అనేది కట్ చేసి దాంట్లో వేసాలి. వేసిన తర్వాత ఈ హాట్ వాటర్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు స్లోగా పోయాలి. పోసేటప్పుడు మీరు మాస్క్ లాంటిది ఏమైనా ధరించి పోస్తే చాలా బెటర్. ఎందుకంటే ఏమన్నా మనం పోసేటప్పుడు తలకాయ దాని కింద పెట్టి పోసామనుకో కొంచెం ఆవిరి లాంటిది మనకు వచ్చేసి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రాబ్లం ఏమవ్వదు, కాకపోతే జాగ్రత్తగా ఉంటే బెటరు. మీరు ఇది చేసేటప్పుడు కొంచెం మాస్క్ ధరించుకోండి, ఎందుకంటే మంచిది. మాస్క్ ధరించుకుంటేనే బెటరు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు నేను కట్ చేసిన తర్వాత ఎలాగో అయితే హాట్ వాటర్ పోసానో అలాగే మీరు పోసేసుకొని ఈ డ్రైన్ మాస్టర్ పోసిన తర్వాత ఈ హాట్ వాటర్ అనేది దాంట్లో పోసుకున్న తర్వాత మీరు స్క్రూ డ్రైవర్ కానీ ఏమన్నా ఉంటే కానీ దాంట్లో పెట్టి తీయండి. చేయి మటుకు పెట్టకండి పొరపాటున కూడా, ఎందుకంటే మీరు ఆల్రెడీ హాట్ వాటర్ పోసారు, ముందే మీరు కెమికల్ పోసారు కాబట్టి మీరు చేయి పెడితే ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు చేయి పెట్టకుండా స్క్రూ డ్రైవర్ లాంటిది వాడి ఏమైనా ఉంటే చెత్త గిట్లు ఉంటే తీసేసేయండి. మీకు ఈ కిచెన్ అనేది బ్లాక్ అనేది నార్మల్గా ఎప్పుడైనా అవుతూనే ఉంటుంది. మీకు ఈ కిచెన్ బ్లాక్ ఒకవేళ అవ్వకుండా ఉండాలి అనుకున్నట్లయితే మీరు 15 డేస్కి ఒకసారి హాట్ వాటర్ అనేది కొంచెం బౌల్లో కాగబెట్టి మీరు డైరెక్ట్ దాంట్లో పోసినట్టయితే మామూలుగా అయితే బ్లాక్ అవ్వదు. ఒకవేళ బ్లాక్ అయింది అనుకో, ఒకవేళ ప్లంబర్ మీకు అందుబాటులో లేకుంటే ఈ వీడియో చూపిస్తున్న విధంగా మీరు చేసుకుంటే కంపల్సరీ ఇది అనేది క్లీన్ అయిపోతుంది. మీరు ఇలా చేసుకున్నట్లయితే మీకు ఈ ప్లంబర్ అవసరం లేకుండానే మీరు ఈ డ్రైన్ అనేది క్లీన్ అయిపోతుంది. మీకు ఈ సమస్య రాకుండా ఉండాలి అనుకుంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు, హాట్ వాటర్ లాంటిది ఏమన్నా ఉంటే ఒక 15 డేస్కి ఒకసారో లేకపోతే 10 డేస్కి ఒకసారో మీరు హాట్ వాటర్ అనేది ఈ జాలి తీసేసి ఓపెన్ చేసి దాంట్లో పోసుకున్నట్టయితే మీకు ఫ్యూచర్లో బ్లాక్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే మామూలుగా మన సింకులో ఎక్కడైనా సరే కంపల్సరీ బ్లాక్ అవుతుంది. బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే మనం ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయితే చాలా బెటరు. మీరు ఒకవేళ అలా బ్లాక్ కాకముందు కూడా సింకులో మనం ఇది తీసుకొచ్చి పోయొచ్చా అంటే పోసుకొని మీరు అలా క్లీన్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో చూస్తున్న విధంగా చేసుకున్నట్టయితే మీకు కిచెన్ బ్లాక్ అయినా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో చూసి కొంచెం షేర్ కానీ లైక్ కానీ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.